అది ఎంత పుణ్యం చేసుకోదో నీ కొడుకుగా ఉంటాకి. అది నీకోసం పాట పాడతా అంటున్నాను. అబ్బో తెలివైందన్నట్టు తెలివైందా? నువ్వే అన్నావు తెలివైందా? మంచిగా గానా బజానా పెట్టి మందు బాబులం మేము మందు బాబు. ఒక గన్ను అయితే 28 లక్షలు అంటారు బాబు. 28 లక్షలు ఎక్కడ ఎక్కడ కూడా పంది బొమ్మే పిగ్గు అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రాగన్ ఫ్లై డైరీస్. ఈ రోజున మా మదర్ని మెంఫిస్ చూపించడానికి తీసుకొచ్చాను. మెంఫిస్ అని పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బ్లూస్ బేల్ స్ట్రీట్. సో ఇక్కడ మ్యూజిక్ వినిపించి మా మమ్మీకి అసలు బ్లూస్ అంటే ఏంటి, మెంఫిస్ అంటే ఏంటి, అసలు ఈ విశేషాలు ఏంటి అని చూపిద్దామని తీసుకొచ్చాను. చూద్దాము మమ్మీ ఎలా ఆనందపడతారో, చూద్దాం ఎలా ఉంటుందో మొత్తము. ఈ బేల్ స్ట్రీట్ మొత్తాన్ని ఫస్ట్ విజిట్ చేద్దాం. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, 1 by 1 పిరమిడ్ అండ్ రివర్ వాక్, దాని తర్వాత మెంఫిస్ సైన్, ఎవ్రీథింగ్ చూసేద్దాము. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఐ లవ్ మెంఫిస్ అని చూసావు సైన్, అది ఫేమస్ సైన్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కార్లు గట్ట ఏమి రావు కదా, వెళ్ళిపోవచ్చు గేట్. ఇక్కడ ఏ కాళ్ళు రావే, ఓన్లీ నడవడం. ఇక్కడ నడవడం, చూడడం, చిల్లవడం, అంతే. ఐ లవ్ మెంఫిస్. సో ఎవరు వచ్చినా గానీ ఫస్ట్ మొదట్లో దిగారు కదా, దాంతో పాటు ఇది ఒక ఫోటో అనమాట. ఇది ఒకటి పక్కా దిగుతారు. ఫేమస్. ఇప్పుడు హలో హాయ్ యాంథనీ, ఈయన ఫేమస్ అంట, ఇక మ్యూజిక్ అంట, యాంథనీ అంట పేరు. ఓహో, గుడ్ నేమ్ గుడ్ నేమ్. నైస్. Yeah, here, and then I'm recording today at 4. Oh, okay. So I'm just kind of warming up, and then I'll be in Nashville tomorrow. She's got love in her heart. Yeah, I have love in my heart. She's got love in her heart. అదే Yeah. I'm loving, she's loving. So I always tell your mother they're a mirror of your energy. Yeah. మనం ఎలా ఉంటే అవి కూడా అలానే ఉంటాయి. కానీ భయం. Yeah. No, I understand. No, this is my child. I don't have kids yet. Okay. వాళ్ళ కొడుకు అంటున్నాడు. అబ్బో నీ కొడుకా? అది ఎంత పుణ్యం చేసుకోదో నీ కొడుకుగా ఉంటాకి. How can I say, like he or she did so many good things in his whole life, so that's why he became a kid for you. నీ కొడుకుగా ఉంటాది, అది ఎంత పుణ్యం చేసుకుందో. No, that's very wise of you. చాలా తెలివైందన్నమాట. తెలివైందా? నువ్వే అన్నావు తెలివైందా? ఎవరు అనలేదు. Yeah, thank you sir, thank you. నువ్వే అన్నావు తెలివైందా? ఇంకా అది పీపుల్. ఈ వీధి ఉంది చూసావా, వీధి మందు బాబులు అనమాట. మందు బాబులు ఎట్లా అంటే రాత్రంతా మందేసామా చిందేసామా అన్నట్టు. అదే డాన్సులు అన్ని, నైట్ పబ్బు లాగా, పార్టీ నైట్ పబ్బు లాగా. ఏంటి పండు, అందరూ పంది బొమ్మలు పెట్టుకున్నారు. ఎక్కడ చూడు పంది బొమ్మే ఉంది. ఎన్ని పంది బొమ్మలు ఉన్నాయేంట్రా? ఇది ఇక్కడ మెంఫిస్ అంటే పందికి ఫేమస్ అనమాట. సో మనం ఇండియాలో చికెన్ ఎలా తింటామో, చేపలు ఎలా తింటామో, ఇక్కడ పంది ఎలా తింటారు. పందిని రకరకాల పాటలు చేసి నీట్ గా, మనలాగా రోడ్డు మీద తిరిగే పందులు కాదు, పెంపకాలు నీట్ గా చేస్తారు. ఆ పందుల్ని సపరేట్ గా ఒక పెద్ద ఓవెన్ లో పెట్టి నీట్ గా వండుతారు అనమాట. అందుకని ఇది ఇక్కడ చాలా ఫేమస్. ఎక్కడ చూడు పంది బొమ్మే, పిగ్గు అని ఉంది. ఎక్కడ చూడు ఉట్టి మెంఫిస్ వాళ్ళు వచ్చి తినరు, అందరూ అమెరికా వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ పక్కన అదే ఫుడ్ తింటారు. అమెరికానే కాదు, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు, ఏ దేశం నుంచి వచ్చినా, కానీ ప్రపంచం మొత్తంలో ఎవరు వచ్చినా మెంఫిస్కి వస్తే మాత్రం, ఈ ఊరు వస్తే మాత్రం, ఆ మూల బీబీ కింగ్స్ అని ఉంది కదా, బీబీ కింగ్స్ బ్లూస్ అని, అదొక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ తో పాటు నేను ఇంకో చోటు తీసుకెళ్తా, ఇక్కడ రాండేవిస్ అని. ఆ రాండేవిస్ అయితే ఇప్పుడు మన ఇండియాలో పారడైస్ బిర్యానీ ఎలా ప్రపంచం అంతా పారడైస్ పొట్లాలు కట్టి పంపిస్తుంది కదా, హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. అది పారడైస్ బిర్యానీ అందరికి ఊరంతా పంపిస్తారు. ఈ ఊరు నుంచి ప్రపంచం అంతా వెళ్ళింది. ఓహో, ఇక్కడ ఫేమస్ ఇది. ఆ బార్బిక్యూ సాస్, ఆ పంది మాంసం,
ప్రపంచమంతా వెళ్తుంది, అంత ఫేమస్ అనమాట. రాండేవు అంటే అంత ఫేమస్ ఉంటుంది. ఓకే ఓకే, అందుకే అందరూ ఎక్కడ చూడు పిగ్ బొమ్మ. అర్థమైందా పిగ్ బొమ్మ ఏంటని? ఎక్కడ చూసినా పంది బొమ్మలని ఏంటి, ఎక్కడ చూసినా పంది బొమ్మలని ఏంటి అనుకుంటున్నాను. ఇగో ఇక్కడేమో ఇది బాగా ఫేమస్ అనమాట. ఇది ఎప్పుడో పాత పురాణమైంది, ఎప్పటి నుంచో ఉంది. ఇది న్యూ డైజీ అని పిలుస్తారు దీన్ని. సో దీనికి ముందే టికెట్లు కొనుక్కోవాలి. పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఇక్కడ వాయిస్తారు. సో ఇది ముందే మన టికెట్ తీసుకుని ముందే వెళ్ళాలి. పండు ఇది ఏంటి విగ్రహం ఎవరిది? ఇది ఒక నల్లయిందనమాట. ఇప్పుడు మన తెలుగు మ్యూజిక్స్ ఎలానో నల్లోళ్ళకి వాళ్ళ మ్యూజిక్ వాళ్ళది ఉంటుంది. అది బ్లూస్ మ్యూజిక్ అంటారు. వాళ్ళ బ్లూస్ మ్యూజిక్ అన్నమాట. ఆ బ్లూస్ మ్యూజిక్ కి ఫౌండర్ అంటే మొదట్లో మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు ఆయన అనమాట. ఆయన్ని కులదేవంలాగా పూజించుకుంటారు. ఓహో, మన తెలుగులో ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలా మామూలుగా పాటలు పాడేవాళ్ళ లాగా అట్లా మ్యూజిక్ డైరెక్టర్ లాగా. మ్యూజిక్ డైరెక్టర్ అంటే సినిమాల్లో కాదు, బయట బయట మ్యూజిక్ షోలు అవన్నీ చేస్తారు. ఆయన బాగా ఫేమస్. ఆయన్ని పూజిస్తారా వాళ్ళు నల్లవాళ్ళు? పూజించడం అంటే మన బొట్లేసి దండలేసి అలా కాదులే, అలా కాదులే, గౌరవిస్తారు అంతే. టిన్ రూఫ్ అనమాట. ఇక్కడ రాత్రి 4 దాకా మ్యూజిక్ నడిచింది. మందు మ్యూజిక్ పైన ఉంటది అనమాట. మొత్తం ఓపెన్ టెర్రస్ మీద మంచిగా గానా బజానా పెట్టి మందు బాబులం మేము మందు బాబులం మంచి రచ్చ రచ్చ నడిచింది. అందరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్టిక్కర్లు అంటిస్తారు. ఈ బెయిల్ అనేది ఈ వీధి పేరు అనమాట. ఫోటో తీసుదా గుర్తుకి. ఇగో చెప్పాను కదా blues. I'm explaining, like she's asking what it is. She came from the other country, right? She doesn't know what is blues. I'm explaining that blues is a kind of music, and then వాళ్ళు ప్లే చేసే మ్యూజిక్ అన్నమాట. ఇగో ఇదంతా షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఈయన ఇక్కడ ప్లే చేస్తా ఉంటాడంట. సో అది నీకోసం పాట పాడతా అంటున్నాడు. ముసలాయన అయినా కానీ మహానుభావుడు, నీకోసం పాట పాడతానంటున్నాడు నిజంగా. చెప్పట్లు కాదు, డాన్స్ Wow! That's good, man. నీకోసం పాట కూడా పాడాడు. Great job, man. Thank you so much. ఇది ఏంట్రా ఇదంతా? ఇది ఫెడెక్స్ ఫోరం మమ్మీ. ఫెడెక్స్ ఫోరం అంటే మన ఇండియాలో క్రికెట్ స్టేడియం ఎలా ఉంటది, మన ఇండియాలో క్రికెట్ ఎంత ఫేమస్ ఇక్కడ బాస్కెట్ బాల్ అంత ఫేమస్ అన్నమాట. ఈ బాస్కెట్ బాల్ ఇందు లోపల ఆడతారు. సో మన ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్నారు ఇప్పుడు. సన్ రైజర్స్, బెంగళూరు, కోహ్లీ, రోహిత్ వీళ్ళందరూ ఆడేది ఇక్కడ లోకల్ టీంలో ఆడతారు. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ మెంఫిస్ టీమ్ కి గ్రిజ్లీస్, వాళ్ళ ముగ్గురు ఆడలే అనమాట. మన దగ్గర 10 టీంలు ఎలా ఉన్నాయి, ఇక్కడ 50 టీంలు ఉంటాయి. ఆ 50 టీంలు కొట్టుకుని ఎవరు గెలిస్తే వాళ్ళకి టైటిల్ వస్తుంది. అదే క్రికెట్ లాగా.
కాఫీ షాప్ అన్నానా? ఇది కాఫీ షాప్, స్టార్ బక్స్ అంటారు. మీ ఆవిడ ఎంత మనం కిమ్మి తెచ్చుకుంటా ఉంటుంది ఎప్పటికప్పుడు కాఫీ. ఇంత బారు అంతంత బారు కాఫీలు తాగుతారా నాయన? ఇంకా కడుపు నిండుద్ది బాబోయ్, కడుపు నిండిపోద్ది ఆ కాఫీ తాగేటప్పటికి. మళ్ళీ కూలింగ్, ఐస్ 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 కాఫీ. ఇక్కడ వాళ్ళందరూ ఐస్ కాఫీ తాగుతారు, మనకేమో వేడి తాగలేదు. కూల్ డ్రింక్ చల్లగా తాగుతాం, కాఫీ వేడిగా తాగుతాం. వీళ్ళు ఐస్ కాఫీ తాగుతారు. ఐస్ లేదే వీళ్ళకి నీళ్లు కూడా దిగవు. అందుకనే వీళ్ళ రెస్టారెంట్ లో ఐస్ వేసి దానిపై నీళ్లు పోసిస్తారు. అవునవునవును. భోజనానికన్నా కాఫీ ఖర్చు ఎక్కువ. భోజనానికన్నా కాఫీ ఖర్చు ఎక్కువ. భోజనానికన్నా కాఫీ ఖర్చు ఎక్కువ. ఇదేంటి నాన్న ఇక్కడ తీసుకొచ్చా? ఇది ఏంటి? ఇది మెంఫిస్ పిరమిడ్ అంటారు మమ్మీ. మెంఫిస్ కే ఫేమస్. ఇది ఎందుకు కట్టారంటే ఇలా పిరమిడ్లు తెలుసు కదా, ఈజిప్ట్ లో ఉంటాయి. ఈజిప్ట్ లో ఒక ప్లేస్ పేరు మెంఫిస్ అన్నమాట. సో ఈ ఊరికి కూడా మెంఫిస్ అని పేరు ఉంది కదా, సో అందుకని ఇక్కడ అది కట్టారు. ఇంతకు ముందు దీంట్లో ఇందాక చూసావు కదా బాస్కెట్ బాల్ గేమ్లు ఆడటం, అవన్నీ ఇందులో ఆడేటోళ్ళు. ఇప్పుడు ఇది వేరేటోళ్ళు కొనుక్కుని దాంట్లో రకరకాల గన్నులు, చేపలు పట్టే అన్ని సామాగ్రి, అవన్నీ రకరకాల షాపింగ్ అన్ని ఉంటాయి అన్నమాట. లోపల చాలా పెద్దగా ఉంటాయి. సో అది వెళ్ళి చూడొచ్చు. పైకి కూడా ఎక్కేసారా? పైన అక్కడ లోపల లిఫ్ట్ ఉంటది, లిఫ్ట్ లో నుంచి పైకి ఎక్కారు. $10 కట్టాలి. మనిషికి $10. ఆ పైన రెస్టారెంట్ ఉంటది, పైన కూర్చుని పైన చిన్నగా ఆ కారిడార్ లోపల ఉండేదంతా రెస్టారెంట్. ఆ బయటకు వచ్చి చూసుకుని ఫోటోలు దిగొచ్చు. చాకులు గీకులు ఏంట్రా బాబు? ఆ చాకులు చూస్తే భయం వేసింది. గన్నులు అయితే ఒకటి 4 లక్షలు, ఒక గన్ను అయితే 28 లక్షలు అంటారు బాబు. 28 లక్షలు పెట్టి గన్ను కొనుక్కోవాలా? అయ్యి బాబోయ్, భయం వేసిపోయిందిరా నాకైతే. సరదా 28 లక్షలు పెట్టి గన్ను కొనుక్కుని పక్కన పెట్టుకుంటారు. పోయినసారి మా మావయ్య ఇంటికి వచ్చావు కదా, అవునవును, అక్కడ అన్ని గన్నులే. చేపలు పట్టుకునేవి, బాతులు పట్టుకునేవి, గన్నులు గిన్నెలు. అబ్బబ్బబ్బబ్బో, లోపల ఎట్టా ఉందిరా. అది వేటాడే సామానంతా దొరుకుతుంది. ఒకటి దొరికి ఒకటి దొరకలేదు అని లేదు. వేటగాళ్ళకి ఫేమస్. గేలాలు కూడా దొరుకుతున్నాయి. చేపలు పట్టుకుంటాకి, గేలాలు వేసుకుంటాకి, గేలాలు అయ్యి తుపాకులు. అబ్బబ్బబ్బబ్బో, చాలా చాలా బాగుందిరా. లోపల మట్టికి బాగుంది. ఫిష్లు అయ్యి మంచిగా ఉన్నాయి, రకరకాల ఫిష్లు. బాగుంది. ముసళ్ళు కూడా అన్ని ఉన్నాయి. అబ్బో, అన్ని రకాలు. చాలా బాగుంది. షాపింగ్ అంతా బాగుంది. పండు, ఆ బ్రిడ్జ్ ఏంట్రా? ఆ బ్రిడ్జ్ చాలా బాగుందిరా, పెద్దగా ఉంది. ఆ బ్రిడ్జ్ ఇంద్రధనస్సు బ్రిడ్జ్ అనమాట. ఆ సగం ఉంది కదా, ఇంద్రధనస్సు ఉంది కదా, సగం వచ్చి ఈ రాష్ట్రం ఉంది టెన్నెస్సీ అంటే మెంఫిస్ ది, సగం వచ్చి ఆర్కన్సాస్ ఆ రాష్ట్రం వాళ్ళది. 2 రాష్ట్రాలు కలిపి బ్రిడ్జ్ ఇంద్రధనస్సు బ్రిడ్జ్ అంటారు. మెంఫిస్ బ్రిడ్జ్. దానికి రాత్రి అయితే రంగు లైట్లు పెడతారు. లైట్లు కూడా వస్తాయి, లైట్లు వస్తాయి.